తెలుగు నోటు దొంగ. ఆ దొంగ బుద్ధి పోతుందా? ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలందరినీ పీడించి దోసుకొని తినే కార్యక్రమాన్ని మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీ తయారైంది. అది రేవంత్ రెడ్డి నాయకత్వంలో దోసుకొని తినడమే జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమం ఏంటంటే రైతులకు సంబంధించిన కరెంటు సరిపడా సరిగా లేదని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మధ్యాహ్నం 3 గంటలు రాత్రి 3 గంటలు కరెంట్ ఇస్తుంది. కరెంట్ షాక్తో ఎంతోమంది చనిపోతుంది. అప్పుడున్న ఉమ్మడి పాలకులు ఏమన్నారు, ఒకవేళ మీరు ప్రత్యేక రాష్ట్రం తీసుకుంటే మీకు కరెంటే రాదని చెప్పారు. కానీ మా కేసీఆర్ గారు కరెంటు రాదన్న కరెంటు ప్రొడక్షన్ చేసి 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు ఇచ్చేసి రైతులని లాభం చేసిన కేసీఆర్ గారు. మళ్ళీ ఈ దొంగ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది? మళ్ళీ పాత కాంగ్రెస్ పాలన ఎట్లా ఉన్నారో అదే పాలన కొనసాగుతుంది. కరెంటు 24 గంటలు ఇస్తలేదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కంటిన్యూస్గా కట్ చేస్తారు. దాంతోపాటు కరెంట్లో ఏంటంటే వోల్టేజ్ తక్కువ చేసి ఇస్తాం. వోల్టేజ్ తక్కువ చేసి ఇవ్వడం మూలంగా ఒక్కొక్క రైతుకు ఒక్క పంట లోపలనే 3-4 సార్లు కరెంట్ మోటార్లు కాల్చుకుంటారు. అవి ఈరోజు రేపు నీళ్ళు లేక వాళ్ళు 300-400 ఫీట్లు తవ్వుతున్నారు. ఒక్కసారి మోటార్ తీసి దాన్ని రిపేర్ చేసి మన లోపల పెట్టాలంటే తక్కువ అంటే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వాళ్ళకి పంట పండేది ఎకరానికి 20,000 అయితే వాళ్ళకు మోటార్ల రిపేర్కి 40-50,000 ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. అందులో ఈ నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా దాపురించిందని చెప్పి తెలుస్తుంది. మా ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డీడీలు కట్టుకుంటే 3 డీడీలు కట్టుకుంటే ఎంబడే ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం. ఒక ట్రాన్స్ఫార్మర్తో పాటు 5 స్తంభాలకు సంబంధించిన మెటీరియల్ ₹1 లంచం లేకుండా ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. గతంలో ఏముంటుండే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలంటే 50,000 ₹1,00,000 లంచం తీసుకుంటుంది. అవి ముంచేస్తుంది, లేకపోతే తిరిగిపోతుంది, లేకపోతే ఒక 1-2 ఏళ్ల తర్వాత ఇస్తుంది. ఆ డీడీలు కూడా తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తుంది, వేరే వాళ్ళకు ట్రాన్స్ఫార్మర్ ఇస్తుంది. మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఈరోజు 3 డీడీలు కట్టి సంవత్సరాల కొద్ది వెయిటింగ్లు ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా వెయిటింగ్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఏదైనా శాంక్షన్ చేసి ఇస్తే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఒక ట్రాన్స్ఫార్మరు 2 స్తంభాలు మాత్రమే ఇస్తుంది. 2 స్తంభాలు